హలో ఫ్రెండ్స్. చాలా మంది హీరోస్‌కి సంబంధించిన ఫ్యాన్స్ అయితే ఈ మధ్య ఎక్కువగా పాదయాత్ర అయితే చేస్తున్నారన్నమాట. మా హీరోని కలవాలి, మా హీరోస్‌తో ఫోటోస్ తీసుకోవాలి అనే విధంగా అయితే ఎక్కడి నుంచో పాదయాత్ర చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారన్నమాట. సో, ఇప్పుడు ముఖ్యంగా మన 'తారక్ ఖాన్' గురించి మాట్లాడుకున్నట్లయితే గతంలోనే 'దేవర' మూవీకి సంబంధించిన సక్సెస్ మీట్ అదే విధంగా మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా కండక్ట్ చేయాలనేసి మూవీ టీమ్ అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల చేతైతే అక్కడ ఈవెంట్ రద్దు చేయడం అయితే జరిగిందన్నమాట. శాంతి భద్రతల కారణంగా అయితే అక్కడైతే ఈవెంట్ జరపడం లేదని మూవీ టీమ్ అదే విధంగా అఫీషియల్ గా ప్రకటించింది. సో కాకపోతే ఎక్కడ బాధగా ఉంది అంటే ఆడియన్స్ మొత్తం ఈవెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత పోలీసులు ఈ ఈవెంట్ జరగడానికి వీలు లేదు అనే విధంగా అయితే నోటీసులు అయితే జారీ చేయడం కారణంగా అయితే అక్కడ కొద్దిగా బాధ అనిపించింది భయ్యా. నిజంగా చెప్పాలి అంటే అది కొద్దిగా బాధాకరమని చెప్పుకోవాలి. ఆ తర్వాత మన తారక్ అన్న వీడియో పోస్ట్ చేస్తూ నేను ఈ విధంగా ఈవెంట్ కి రావాలని అయితే ప్రయత్నించాను. కానీ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నానని చాలా ఆనందపడ్డాను. కాకపోతే పోలీసులు ఈ విధంగా ఈవెంట్ ని రద్దు చేయడం కారణంగా అయితే నాకు చాలా బాధగా అనిపించింది అనే విధంగా అయితే మాట్లాడుకొని వచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా. సో, ఇప్పుడు 'వార్ 2' తోని మన తారక్ అన్న చాలా బిజీగా ఉన్నాడన్నమాట. తొందరలోనే 'వార్ 2' న్యూసెస్ అయితే మనకి అప్డేట్స్ అయితే మన ముందుకు వస్తాయి. సో, ఇప్పుడు మన తారక్ అన్న ఇంకొక న్యూస్ అయితే మనకైతే ఫ్యాన్స్ మొత్తానికైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో, మీరు ఎటువంటి పాదయాత్రలు చేయకండి, ఎటువంటి నిరసనలు చేయకండి. నేను ఖచ్చితంగా కూడా మిమ్మల్ని కలుస్తాను త్వరలోనే. అంటే పోలీసులు మొత్తం పర్మిషన్స్ తీసుకొని నేను మిమ్మల్ని కలవడానికే వస్తాను అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారన్నమాట. అంటే ఓన్లీ మీకోసమే ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాను. తొందరలోనే పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్స్ వస్తే ఖచ్చితంగా కూడా మిమ్మల్ని కలుస్తా అనే విధంగా అయితే ఒక లేఖనైతే రాయడం అయితే జరిగింది. సో, దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూసెస్ అయితే సోషల్ మీడియాలో అయితే గట్టిగా వైరల్ అవుతుందన్నమాట. సో, ఇది త్వరలోనే మనకి అఫీషియల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇది అఫీషియల్ న్యూస్ అయినప్పటికీ పోలీసుల నుంచి పర్మిషన్ వచ్చేదాకా కూడా ఇది ఒక రూమర్ కిందే ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు మీరేమి పాదయాత్రలు అదే విధంగా నిరసనలు చేయకండి. తొందరలోనే మిమ్మల్ని కలుస్తాను. సో, అనే విధంగా అయితే తారక్ అన్న అయితే మాట్లాడుకుంటూ వచ్చారన్నమాట. సో, తారక్ ఈ విధంగా చేయడం అయితే మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది భయ్యా. ఎందుకు అంటే 'దేవర' ఈవెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడైతే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఆ విధంగా డిసప్పాయింట్ అయ్యారని చెప్పాలి. అంటే ఆ ఈవెంట్‌కి వెళ్లి తారక్ అన్నని చూడాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అయ్యారనే చెప్పుకోవచ్చు. సో, ఖచ్చితంగా కూడా ఇప్పుడు గాని ఈవెంట్ కండక్ట్ చేస్తే చాలా మంది ఆడియన్స్ వెళ్లి తారక్ అన్నని చూడొచ్చు అనే విధంగా అయితే మనకు తెలుస్తుందన్నమాట. సో, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? తారక్ అన్న తొందరలోనే ఓన్లీ ఫ్యాన్స్ కోసమే ఒక మీటింగ్ పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒక ఈవెంట్ పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందేమో అని మిమ్మల్ని అడుగుతున్నానన్నమాట. సో, నాకు తెలుసు నేనైతే పెడతాడని ఖచ్చితంగా చెప్తున్నానన్నమాట. మీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలని ఈ విధంగా అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. సో, మీ అభిప్రాయాన్ని చెప్పడానికి అయితే కామెంట్ రూపంలో తెలియజేశాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.